ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మా ప్రియులు పెద్దలు, సహోదరి సహోదరులు, దైవజనులకు మా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీతో కలిసి సహవాసం చేయటానికి, సంతోషించటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి నాకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మీ అందరికీ, మరి యోహానకు, రవికి మరి వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా నడిపిస్తున్న వినయానికి వందనాలు, పాటపాడిన అన్నకు వందనాలు, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా ప్రేమ వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాత్రి వేళ మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మీకు స్తోత్రములు. మహోన్నతుడా, మీకు వందనాలు. మిమ్మల్ని వర్ణించడానికి, వివరించడానికి మేము సరిపోనివారు నాయన. ఎంత వర్ణించినా ఆయన తనివి తీరని మహాదేవుడు, మహిమగల దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కోసము మహిమ విడిచి మానవ శరీరం ధరించి సిలువల శిక్షణ అనుభవించి మరణములు జయించి తిరిగి లేచి మాకు గొప్ప భాగ్యమును, గొప్ప రక్షణను, మీ బిడ్డలుగా బ్రతికే భాగ్యమును, మీ సన్నిధిని అనుభవించే కృపను మాకు అనుగ్రహించారు. ఈ సమావేశపరిచి మీ నామను కీర్తించే కృపనిచ్చారు. మీకు స్తోత్రములు. తిరిగి మీ మాటలు మేము చదువుకొని ఉండగా ఆ మాటలు మా కొరకు దీవెనకరంగా పంచిపెట్టమని మీ దాసుని మీరు మరుగుపరిచి మీరే మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని తగ్గించి మీరు హెచ్చించుకోమని సమస్తం మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘమునకు 2 ఉత్తరాలు రాశాడు అనే సంగతిని మనం ఎరిగిన వారమై ఉన్నాం. మొదటి ఉత్తరంలో పత్రికలో సమస్యలను గురించి జ్ఞాపకం చేశాడు. సమాధానం కావాలని, సమస్యలు తీరాలని. 2వ పత్రికలో ఈయన ఒక ఆదరణకరమైన మాటలు, తప్పుడు బోధలను ఖండిస్తూ పౌలు గారి యొక్క అనుభవాన్ని ఎక్కువగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎలా శ్రమను అనుభవించాడు, దేవుడు ఆ శ్రమలోంచి ఎలాగో తప్పించాడు, అనేక సంగతులు మరి పౌలు గారి గురించిన సేవా పరిచర్య సంగతులు ఎక్కువగా వివరించాడు. ఎందుకు అంటే వారు తప్పుడు బోధలను వారు తప్పిపోకుండా వారిని సరిచేయటానికి, చక్కబట్టడానికి, ఆదరించడానికి, బలపరచడానికి ఈ ఉత్తరం రాశాడు. ఇందులో చాలా సంగతులు మనము జ్ఞాపకం చేసుకుని వచ్చినాయి. అయితే 5వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకము చేస్తూ దేహమును గురించినటువంటి, ఈ జీవితాన్ని గురించినటువంటి, పరనివాసమును గురించిన సంగతులు జ్ఞాపకము చేశాడు. ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం మనకు ఉంది కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనే సంగతిని జ్ఞాపకము చేస్తూ, మనం ఈ లోకములో ఉన్నప్పుడు ఏం చేస్తాము, దాని ఫలమును మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట పొందబోతున్నాము అనే సంగతిని, నిలబడవలసి ఉన్నది, జవాబు చెప్పవలసి ఉన్నది, వాటి ఫలమును మనము పొందవలసి ఉన్నది అని జ్ఞాపకము చేశాడు. ఇక్కడ 10వ వచనమును చదివినప్పుడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది అన్నాడు. తీర్పులు 3 విధాలుగా, అంటే 3 సింహాసనాలు కనబడుతూ ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. ఒకటి మనం చదువుకున్నటువంటి క్రీస్తు న్యాయపీఠం, ఇది ప్రత్యక్షంగా ఫలములను దయచేయటానికి
దీన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు అంటే, విశ్వాసులు జరిగించిన క్రియల చొప్పున వారికి ఫలమును ఇవ్వటానికి అందరము నిలబడినప్పుడు ఆ వారి వారి క్రియల చొప్పున ఫలాలిచ్చి, బహుమానాలిచ్చి, కిరీటాలిచ్చి వారి వారికి నిర్ణయించబడిన ఆ గొప్ప దీవెనలు పొందుకోవటానికి ఏర్పాటు చేయబడింది. ఇది క్రీస్తు న్యాయపీఠము విశ్వాసులకు సంబంధించినది అని ప్రవక్త మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అలాగే రెండవ సింహాసనము మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో మనకు కనబడుతూ ఉంది. ఇది ధవలమైన సింహాసనం. ఇది ఎవరికి అంటే పాపాత్ములకు తీర్పు తీర్చేటువంటి సింహాసనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనములో ఉన్న సింహాసనము పాపాత్ములకు. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము విశ్వాసులకు తీర్పు, వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే తీర్పు న్యాయపీఠము అని. మూడవది మనము గమనించినప్పుడు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో మనము గమనించగలం. ఇది మహిమగల సింహాసనం. ఇది ఎవరికి అంటే ఇది అన్య జనాంగమునకు తీర్పు తీర్చేది అని వ్రాయబడిన సంగతులు మనం చూస్తాం. వాటన్నిటి గురించి మనం ఇప్పుడు కాదు కానీ, అయితే పౌలు జ్ఞాపకము చేస్తూ ఈ దేహమును గుర్చిన సంగతులు జ్ఞాపకము చేస్తూ మనము భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తామో దానికి ప్రతిఫలము ఉంది అన్నాడు. మనం ఒకప్పుడు నిలబడవలసి ఉంది. క్రీస్తు న్యాయపీఠము దగ్గర ఎదురుగా నిలబడవలసి ఉన్నది కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమైన అని జ్ఞాపకము చేశాడు ఆయన. 7వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకము చేస్తూ మనము భయము కలిగి ఉండాలి అన్నాడు. ప్రియులరా, 7వ అధ్యాయంలో జ్ఞాపకము చేస్తూ అక్కడ అన్నాడు, ప్రియులరా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఈ లోకములో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భయము కలిగి ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు ప్రతిదానికి ఫలం ఇవ్వబోతున్నాడు. కనుక మనం ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా జీవించాలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో ఉన్నప్పుడే, ఈ దేహముతో ఉన్నప్పుడే మనము ఏమి సంపాదించుకుంటాం, గొప్ప సంపదను సంపాదించుకుంటాం. అవన్నీ కూడా విడవలసి ఉంది. కానీ మనతో వచ్చేది వాని క్రియలు అన్నాడు. వాని క్రియలు. అందుకని తెస్సలోనిక పత్రికలో కూడా జ్ఞాపకం చేశాడు, వాని క్రియలు అని జ్ఞాపకం చేశాడు. కనుక మనం అందరము ప్రకటన గ్రంథంలో కూడా జ్ఞాపకం చేశాడు, వాని క్రియలు చొప్పున అని. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అని అక్కడ జ్ఞాపకము చేశాడు. ఇక్కడ తీర్పు ఉందని, న్యాయము చేసే దేవుడు ఉన్నాడు అని, న్యాయపీఠం ఉంది. అక్కడ మనమందరం నిలబడవలసి ఉన్నది కనుక మనము నిలబడినప్పుడు ఆ తీర్పులో, ఆ న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు ఏవేవి అక్కడ ప్రస్తావనలోనికి వస్తాయి, ఏవేవి తీసుకురాబడతాయి, అది ఈ రాత్రి వేళ మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకము చేసుకున్న వలసిన వారమైన అన్ని వివరించలేదు. నేను ఊరికి జ్ఞాపకం చేస్తున్నా. నేను కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసుల కొరకు న్యాయపీఠము ఏర్పాటు చేశాడు. అది జరగబోతుంది. దాన్ని ఎదుర్కోవటానికి భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో దాన్ని అక్కడ ప్రత్యక్షంగా మనము అవి తీర్పులోనికి తీసుకురాబడతాయి. ఏవే వస్తాయి అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు. అక్కడ 10వ వచనంలో సరే చెడ్డవైనను సరే అన్నాడు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. కనుక ఏం ఫలం, ఆ తీర్పులోనికి వచ్చే అంశాలు ఏమిటి అంటే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం? ఏవేవి ఈ న్యాయపీఠంలో, ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా తీర్పులోనికి వస్తాయి అంటే అవి ప్రత్యక్షంగా
ఏవేవి తీసుకుంటారు, ఏవి వస్తాయి అనే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆ తిమోతికి రాసిన పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 6-7 వచనాలు, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని నింది కూడా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించునుగాక అన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేస్తూ పౌలు చెప్పిన సంగతి ఏమిటి అంటే, ఆ న్యాయపీఠము ఆ తీర్పులో ఆ న్యాయపీఠం ఎదుట నీతి గల న్యాయాధిపతి ఏవేవి ప్రస్తావనలోనికి తీసుకొస్తాడు అంటే, మనం ఈ లోకములో ఉన్నప్పుడు మన జీవిత విధానంలో ఎలా మన విశ్వాసంలో పోరాడాం అని అంటే, ఏమిటి ఆ పోరాటము అనే సంగతిని అక్కడ జ్ఞాపకం నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఏం పోరాటం అది అన్నాడు. ఏం పోరాటము? మనుషులతో కాదు. మనం బాగా గమనించవలసిన వారమై ఉన్నాం. 3 రకాలైనటువంటి పోరాటాలు మన జీవితంలో ఉన్నాయి అని ఆ పెద్దలు చెప్తున్నారు, చరిత్రకారులు చెప్తున్నారు, మనకు అనుభవంలో జ్ఞాపకముకు వస్తూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, మన శరీరమే మనకు శత్రు కనుక మన శరీరముతో మనము పోరాడుతున్నాం. మొదటి తిమోతి పత్రికలో మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు కొన్ని సంగతులు అక్కడ కనబడతాయి. మొదటి కొరింథీ పత్రికలో కూడా కొన్ని సంగతులు అక్కడ కనబడతాయి. 9వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాలు మనము చదువుకున్నప్పుడు ఇలాగూ రాయబడిన మాటలు మనకు కనబడతాయి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను అన్నాడు. అక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ శరీరము మన జీవితంలో ఏం చేస్తుంది? మనలను ఏం చేస్తుందంటే భ్రష్టత్వంలోనికి నడిపిస్తుందని అక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. విశ్వాసము నుంచి తొలగిస్తుంది అని జ్ఞాపకము చేస్తున్నాడు. విశ్వాసము నుంచి తొలగించి భ్రష్టులుగా చేసి మనకు రావాల్సినటువంటి ఆ దీవెన, రావాల్సినటువంటి మేలులు, ఆశీర్వాదాలు, ఆ న్యాయ పీఠం ఎదుట పొందే బహుమానాలను కూడా పోగొట్టోదిగా కనబడుతుంది. అందుకనే అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చెప్పడానికి చాలా బాగా చెప్తున్నాను. అందరికి చెప్పిన తర్వాత నేను తప్పిపోతానేమోనని, చెడిపోతానేమోనని, పడిపోతానేమోనని అందుకు భయమేసి నా శరీరమును చాలా జాగ్రత్తగా నా శరీరముతో పోరాడుతున్నాను, శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను అని. నలుగొట్టుకోవటము అంటే అక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ మితంగా ఉండాలి అని, లేకపోతే ఇంకా మనం తగ్గించుకోవటం, ప్రతిదాన్ని పరిశీలించుకోవటం, ప్రతిదాని కొరకు పరిశీలన చేసుకోవటం. నేనేమై ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, నా శరీరము ఏం చేస్తుంది, కొంత మనం జ్ఞాపకం చేస్తూ అనేక సంగతులు మనం వినికిడిలో ఉన్నాం. మన శరీరం అనేది మనల్ని బలహీనపరుస్తుంది. అందుకనే ఆ శరీరంతో పోరాడుతున్నాను, లోబరుచుకొనుచున్నాను, నలగొడుతూ ఉన్నాను అన్నాడు. ఆ ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఆ తీర్పులో బయటికి వచ్చే సంగతులు ఏవేవి తేబడతాయి అంటే, ఒకటి, మన పోరాటం, మన విశ్వాస జీవితము ఎలాగూ జీవించాము అనే సంగతి, మనం ఎలాగూ జీవించాము. రెండవది, ఒకటి, మన శరీరమే మనకు శత్రువు అని,
రెండవది లోకము మనకు శత్రువు అని, మూడవది సాతాను మనకు శత్రువు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనము ఎఫెసీ పత్రిక 12వ అధ్యాయంలో 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము గమనించినప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు అంటే, అక్కడ చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక మనం అందరం ఎరిగిన వాక్యాలే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, గుర్తు చేసుకుంటున్నాం. పదే పదే మనకు దేవుడు బయలుపరుస్తుంటాడు. మనం మర్చిపోయే స్వభావం ఉంది కనుక మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియులారా, మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తారో దాన్ని బట్టే అక్కడ తీర్పు ఉంటుంది, దాన్ని బట్టే బహుమానాలు ఉంటాయి. ఆ న్యాయ పీఠం ఎదుట దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన చేసిన దాన్ని బట్టి క్రియల చొప్పున ఫలాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, శ్రేష్టమైనటువంటి ఆ పట్టణాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకని జాగ్రత్తగా భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో, ఎలా చేయాలో అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె మంచి పోరాడాడు. ఏమిటితో? మనుషులతో కాదు. అక్కడ జ్ఞాపకం చేశాడు. 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఎలానగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో నువ్వు పోరాడుచు అనుచేత అన్నాడు. పోరాటం అనేది మనం లోకంలో ఉన్నాం. ఈ సాతానుడు చాలా యుక్తిపరుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు మనల్ని మోసం చేయటి, ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతూ అక్కడ ఎవరిని పాడు చేయాలా అనేది చూస్తూ ఉంటాడు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి, సాతాను ఎదిరించే వారిగా ఉండాలి. దానికి ఏమి చేయాలో కింద జ్ఞాపకం చేశాడు. ఆ సర్వాంగ కవచమును ధరించుకోవాలి అన్నాడు. ఆ సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆ సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఆ భాగాలను అక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమేమి ధరించుకోవాలి వాటి గురించి ఇప్పుడు సందర్భము కాదు, కానీ మనము అంటే పౌలు ఏ పోరాటం చేశాడు అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఆయన మంచి పోరాటం పోరాడాను కాబట్టి నాకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం దొరుకుతుంది. ఏమిటి అది అంటే కిరీటము అన్నాడు. ఏం పోరాటం చేశాడు అంటే తన శరీరముతో పోరాటం చేశాడు. కనుక మనం కూడా ఈ శరీరమును చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ శరీరము కొన్ని కోరికలు రేపుతుంది, ఈ శరీరము కొన్ని ఆశలు రేపుతుంది, ఈ శరీరము ఆశలు రకరకాలైన విధానాలుగా మనలో పురికొల్పుతూ మనలను కొన్ని విధాలుగా చెడగొడుతుంది. అందుకే పౌలు చెప్పాడు, నేను చెడిపోతానేమో భయం వేసి అందరికి చెప్తాను, నేనేమైపోతానని నన్ను నేను నలగొట్టుకొని పోరాడుతున్నాను అన్నాడు. ఒకటి తన శరీరముతో పోరాడాడట. రెండవది అక్కడ జ్ఞాపకం చేస్తూ సాతానుతో పోరాడాడు అన్నాడు. మూడవది లోకముతో పోరాటం. నీకు లోకమును ప్రేమి యాకోబు రాసిన పత్రికలో జ్ఞాపకము చేశాడు కదా, 4వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి వైరి అంటే శత్రువు అన్నాడు. శత్రువు అన్నాడు. మా ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నారు. 4:4 అన్న మాటలు మనం గమనించగలం. విచారంలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. కనుక లోకము ఏం చేస్తుంది అంటే మనము దేవునికి మనలను దేవునికి దూరము చేస్తుంది, శత్రువులుగా చేస్తుంది. అందుకని లోకముతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకమును ప్రేమించకుండా. లోకములో ఉండే అన్ని మనం యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం. ఏమని జ్ఞాపకం చేస్తాడు అంటే లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. ఆనాడు వాటిని చూసే అవ్వమ్మ పడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది, శత్రువులైపోయారు ఆదాము అవ్వలు. కనుక వాటిని చాలా జాగ్రత్తగా గమనించవలసిన వాటిని పౌలు అదే చెప్పాడు. ఏమని? మంచి పోరాడాలి. నేను లోకమును
జాగ్రత్తగా లోకముతో స్నేహము చేయలేదు. లోకమునకు వేరయ్యాను, ప్రత్యేకించబడ్డాను, ప్రభు కొరకు జీవించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. అర్థమవుతుందా? సర్వాంగ కవచమును ధరించుకున్నాను, సాతాను కుయుక్తులను ఎదిరించాడు. అలా శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, అలాగే సాతాను కూడా జయించాడు. అందుకని నా పోరాటము నేను ముగించాను. ఆ పోరాటములో ఇప్పుడు నేనేమయ్యాను అంటే విజయాన్ని సాధించాను, ముగించాను. కనుక ప్రభు న్యాయపీఠం మీద నాకు ప్రత్యక్షంగా కిరీటం ఇస్తాడు అన్నాడు. మొదటిది, న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా ఏమి తీర్పులోనికి తీసుకురాబడతాయి అంటే, మొదటిది మన విశ్వాస పోరాటం, మన విశ్వాస పోరాటం, మన జీవితం అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. 7వ వచనాన్ని చదువుతున్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నారు. ఇక్కడ రెండవ తీర్పులోని క్రీస్తు న్యాయపీఠములో తీర్పు తీర్చేటప్పుడు, బహుమానాలు ఇచ్చేటప్పుడు ఏవి ప్రస్తావనలోనికి ఏవి తేబడతాయి అంటే, భక్తుల యొక్క పరీక్షలు. అంటే భక్తుల యొక్క పరీక్షలు అనే వారు పొందినటువంటి శ్రమలు జ్ఞాపకములోనికి వస్తాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన దేవుని కొరకు మనం ఎంత శ్రమ పడుతున్నామో అక్కడ జ్ఞాపకము చేశాడు. నే మాటలు కాదు, అక్కడ వారే జ్ఞాపకం, పేతురు గారు జ్ఞాపకము చేస్తున్నాడు. అక్కడ వాడితో మాట్లాడుతూ మొదటి వచనాన్ని మనము చదివినప్పుడు ఇక్కడ అన్నాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతయ, కప్పోదికే, ఆసియా, బితోనియా అను దేశముల యందు చెదరిన వారి చేరిన యాత్రికులకు శుభమని చెప్పి. శ్రమల్లో చెదిరిపోయారు చెదిరారు కనుక వాళ్ళు శ్రమల్లో ఉన్నారు. అందుకని వారిని కొన్ని విషయాలు జ్ఞాపకము చేస్తూ ఇక్కడ అన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడు? 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అన్నారు. పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఎవరు నెగ్గుతారో ఆ పరీక్షల్లో మనము లోకంలో చూస్తున్నాం కదా. 10th క్లాస్ పరీక్షలు ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. ఆ పరీక్షల్లో ఎవరు మంచి ర్యాంకు తెచ్చుకుంటారో వారికి ఏమవుతుంది? మంచి బహుమానాలు ఉంటాయి. అర్థమవుతుందా? మంచి బహుమానాలు ఉంటాయి, మంచి పేరు ఉంటది, మంచి కీర్తి ఉంటది. అలాగే మన విశ్వాస జీవితంలో మనము ప్రభు కొరకు అనుభవించే శ్రమలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇతరుల వలన మన కుటుంబాల వలన అనేక విధాలుగా ఈ లోకములో అన్యుల వలన, సాతాను వలన, ఎవరి వలన అయితేమి అనుభవించే శ్రమలు అంటే దాన్ని ఇంకా లోతుగా లోపలికి వెళ్తే చాలా విషయాలు మనము ఇందులో జ్ఞాపకం చేసుకొనవచ్చు. కానీ నేను క్లుప్తంగా సమయం లేదు కనుక జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనం అనుభవించే పరీక్షలు, అనుభవించే శ్రమలు ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నామో వాటిని
తీర్పులోనికి తీసుకురాబడతాయి. న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా. పౌలు అన్నాడు, ఆ మొదటిది మంచి పోరాటం, అంటే విశ్వాసమును కాపాడుకోవటం, అది తీసుకుని రాబడుతుంది మంచి పోరాటం. వాటిలో 3 విధానాలు మనం జ్ఞాపకం చేస్తాం. ఒకటి మన శరీరంతో పోరాటం, రెండవది లోకముతో పోరాటం, మూడవది సాతానుతో. వీటిని జయించినప్పుడు కిరీటం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. కిరీటం ఇస్తాడు వాటిని జయించిన వారికి. రెండవది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రభు కొరకు శ్రమలు అనుభవించిన వారికి, పరీక్షించబడిన వారికి. అర్థమవుతుందా? మీరందరూ ఎరుగుదురు. మామూలుగా ఒక దానియేలు గ్రంథంలో మనం షడ్రకు, మెషకు, అబేద్నెగోలను చూస్తాం. 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే వారు పరీక్షించబడ్డారు. వారు పరీక్షించబడిన తర్వాత వారు పరీక్షించబడ్డారు, అగ్ని గుండములో పరీక్షించబడ్డారు. అగ్ని గుండమైనా సరే కానీ మేము దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేము అని వారు పరీక్షించబడ్డారు. పరీక్షల్లో నెగ్గారు. కానీ నెగ్గిన తర్వాత ఏం దొరికింది అంటే భూలోకములోనే నెబుకద్నెజరు వారికి మంచి పదవులిచ్చాడు. అందుకనే అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు జ్ఞాపకము చేస్తూ ఏమన్నాడంటే, మీరు ఈ పరీక్షకు నిలిస్తే, అర్థమవుతుందా? మీరు ఈ పరీక్షకు నిలిస్తే ఈ పరీక్ష వలన మీరేమవుతారు అంటే, మరి యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు మనకేం కలుగుతుంది? ఘనత, మెప్పు, మహిమ అన్నాడు. అక్కడ జ్ఞాపకం చేస్తూ మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుతాయి మీరు అన్నాడు. కనుక తీర్పులోనికి వచ్చే అర్థమవుతుందా? బయటికి న్యాయపీఠం ఎదుట తేబడేటువంటి సంగతుల్లో 2 విషయాలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఒకటి మన పోరాటం, అంటే మన విశ్వాసమును కాపాడుకోవటం. రెండవది ఏమిటంట? భక్తుల యొక్క పరీక్ష, కన్నీరు, అంటే భక్తుల యొక్క పరీక్షలు, శ్రమలు అక్కడ జ్ఞాపకంలోనికి వస్తాయి. అది నేను చెప్పడం లే, పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు కొంచెం కష్టం అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. అయితే బంగారం ఎలాగూ శుద్ధి చేయబడుతుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ శుద్ధి చేయబడుతుందో అలాగే మన విశ్వాసము కూడా, అంటే మన శ్రమలు కూడా మనల్ని శుద్ధి చేసి ఏమవుతుంది? మెప్పును తీసుకొని వస్తుంది. బంగారము అగ్నిలో వేసినప్పుడు అది ఏమవుతుంది? కరిగిపోతుంది, తన రూపాన్ని కోల్పోతుంది, కరిగిపోయి ఆ తర్వాత స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. దాన్ని ఏం చేస్తారు? దాన్ని ముక్కలుగా కట్ చేస్తారు, కొడతారు, ముక్కలు కట్ చేస్తారు, అది వంచుతారు, భలే శ్రమలు పెడతారు. కానీ తర్వాత ఒక ఆభరణంగా తయారు చేసిన తర్వాత దాన్ని ఎంత మెచ్చుకుంటారు, ఎంత బాగుంది అంటారు, దాన్ని ధరించడానికి ఇష్టపడతారు. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మీ శ్రమలను తీసుకుని వస్తాడు, మీ పరీక్షలను బయటికి తీసుకుని వస్తాడు. నా కొరకు మీరు ఎంత అనుభవించారు, దానికి ఇది బహుమానం, మెప్పు, ఘనత, మహిమ అన్నాడు. అంత గొప్ప దీవెనలు ఉన్నాయి. అవి తీర్పులో తీసుకురాబడతాయి అన్న 2 విషయాలు జ్ఞాపకం చేశాను నేను. 2 విషయాలు. ఒకటి మన పోరాటము, అంటే మన విశ్వాసమును కాపాడుకుంటూ. రెండవది భక్తుల యొక్క విశ్వాసమునకు పరీక్షలు అంటే శ్రమలు. ఆ శ్రమలు, పరీక్షలు అవి జ్ఞాపకములోనికి ఎంత పరీక్షించబడ్డాం, ఎంత శ్రమ పడ్డాం, ఎంత పని చేశాం అనే సంగతిని, ప్రభు కొరకు ఎంత చేశాం, ఎంత శ్రమ పడ్డాము అనే సంగతిని అది తీసుకుని వస్తుంది. ఊరికే సులభంగా చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ప్రభువుని నమ్ముకున్నాం, పని చేస్తున్నాం అన్నట్టే ఉంటారు. కానీ ఆ తర్వాత జరగబోయేటువంటి ఆ పరిణామాలు మనము గమనించాం, ఆలోచన చేయం. ఈ జీవితం శాశ్వతం కాదు. ఇది ఎన్ని సంవత్సరాలో మనకు తెలియదు. అక్కడ ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. కానీ అక్కడ జీవితం ప్రారంభమవుతుంది. జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు అందరిలో మనము తల ఎత్తుకోవాలంటే, బహుమానము పొందాలంటే, మేలు అనుభవించాలంటే, బలా అనిపించుకోవాలంటే,
నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా అనే పిలుపులో మనం ఉండాలి అంటే ఏం చేయాలి అనేది అక్కడ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులను జ్ఞాపకం చేశాడు ఆయన. రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. తీర్పులోనికి వచ్చే న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులోనికి వచ్చే సారాంశములు ఏమిటంటే, ఒకటి మంచి పోరాటము, విశ్వాసం కాపాడుకోవడం. రెండు, భక్తుల యొక్క శ్రమలు, పరీక్షలు అవి వస్తాయి. మూడో విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. అక్కడ మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. మూడో విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. 2వ అధ్యాయము 10వ వచనము. 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును కాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు అన్నాడు. ఇక్కడ ఆ స్మరణ సంఘమును గుర్చినటువంటి సంగతులు జ్ఞాపకము చేశాడు. ఎఫెసీ సంఘము, ఆ తర్వాత స్మరణ సంఘాన్ని, ఈ 7 సంఘాల్లో ఒక సంఘమైన ఈ స్మరణ సంఘమును గుర్చి జ్ఞాపకము చేస్తూ అక్కడ అన్నాడు. ఏమన్నాడు అంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. అక్కడ జ్ఞాపకం చేశాడు కదా. ఇందాక విషయాలు కూడా, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగు, అయినను నీవు ధనవంతుడివే, తమ యూదులమని చెప్పుకొను. సో యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. దేవుడు చూస్తున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అన్నాడు. ఆ తర్వాత 10వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఈ శ్రమలలో ఏమన్నంట, శోధింపబడినప్పుడు, శ్రమ కలుగునప్పుడు ఏం చేయాలంట, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అన్నాడు. ఎవరు నమ్మకంగా ఉంటారో, దేవుని కొరకు నమ్మకంగా ఉంటారో వారికి ఫలముంది అన్నాడు. అక్కడ అర్థమవుతుందా? మంచి పోరాటము, విశ్వాసమును కాపాడుకున్న వారికి బహుమానం ఉంది. అంతేకాకుండా శ్రమలు పొందిన వారికి బహుమానం, మెప్పు, ఘనత ఉంది. ప్రభు కొరకు, మన కొరకు శ్రమలు కాదు, ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు కొరకు మనం ఏం పని చేస్తామో, ఎంత బాధలు అనుభవిస్తామో వాటన్నిటికీ ప్రతిఫలం ఉందట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ప్రభు కొరకు ఎవరు నమ్మకంగా జీవిస్తారో, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, దీని గురించి వర్ణించటం లేదు, జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మన నమ్మకత్వము ఏమొస్తుందంట చెప్పండి, అది తీర్పులోనికి తీసుకురాబడతాయి. అక్కడే చెప్పాడు, అక్కడ ఉండుము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చదను అన్న. మనము చేసేదాన్ని బట్టి, అందుకే పౌలు జ్ఞాపకం చేస్తూ, ఎందుకు మీరు ఇలా తయారవుతారు, ఎందుకు ఇలా జీవిస్తారు, ఎందుకు కలబలి మాటలు, ఎందుకు ఆ దుర్బోధలు ఆలకిస్తారు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒట్టివాడు కాదు. ఈ దేహము విడిచేయక ముందు మనం ఏం చేస్తామో ఆ చేసే దాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరికి బహుమానాలు ఉన్నాయి. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తాయి. మంచి అయినా సరే, చెడైనా సరే, అవి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా మనం బహుమానాలు, ఫలాలు పొందవలసి ఉన్నది అన్నాడు. ఏమేం ఫలం పొందుతాం, ఏవేవి తీర్పులోనికి తీసుకురాబడతాయి, ఏవేవి ప్రత్యక్షంగా వస్తాయంటే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మన విశ్వాసమును కాపాడుకోవటం, మంచి పోరాటం. రెండవది, మనము దేవుని కొరకు ఏమి శ్రమను అనుభవిస్తాము, దేవుని పని కొరకు పరీక్షించబడతాం. మన పరీక్షలు, మన శ్రమలు అవి తీర్పులోనికి తీసుకురాబడతాయి. మూడో విషయాన్ని, మన నమ్మకత్వం, ప్రభు కొరకు మనం ఎంత నమ్మకంగా జీవిస్తామో అన్నాడు. ఆ స్మరణ సంఘంతో జ్ఞాపకం చేస్తూ అదే మాట అన్నాడు, నమ్మకంగా ఉండుము. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, దాన్ని వర్ణించలేదు. 4వ విషయము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం.
కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ చరణము. ఒక మాట మనం అక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. 56వ అధ్యాయము 8వ చరణాన్ని చదువుతున్నాను. గమనించవలసిన వారమై ఉన్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. నీ కవిలలో అంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, చిన్న అంకె, చిన్న ఒకటి వేసి కింద పుట్టినట్లు రాయబడిన మాట, కింద రాయబడిన మాట పుస్తకము అన్నాడు. అంటే అక్కడ మనము గమనించాలి. అక్కడ ఏమన్నాడు అంటే ఆ కవిలలో అంటే పుస్తకంలో రాసి ఉన్నంట. దేని గురించి అంటే కన్నీళ్లు 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 అని అక్కడ మనం జ్ఞాపకం చేసాం. ప్రియులరా, దీని గురించి మనము భక్తుల యొక్క కన్నీరు జ్ఞాపకంలోనికి వస్తాయి, తీర్పులోనికి వస్తాయి. ప్రత్యక్షంగా వాటిని లేవనెత్తాడు. ఆ పుస్తకంలో రాసి ఉంచి వాటి బయటికి తీస్తాడు. ఇదిగో పలాని దినమున నీవు నా కొరకు కాదు, నీ కొరకు కాదు. అర్థమవుతుందా? అనేక మంది ఇప్పుడు చాలా విషయాలు మనం గమనించాలి. ఏమిటి అంటే ఆత్మల కొరకు కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు, సంఘాల క్షేమం కొరకు కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాల క్షేమం కొరకు కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు. నీ ప్రార్థన కన్నీరు, మన ప్రార్థన కన్నీరు ప్రభు వృధాగా పోనీడంట, వృధాగా పోనీడంట. మా ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆలోచన అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచావయ్యా అన్నారు. అంటే భక్తుల యొక్క కన్నీరు ఏమొస్తుందంట? భక్తుల యొక్క కన్నీరు జ్ఞాపకములోనికి వస్తుంది. యెషయా గ్రంథములో ఆ మాట ఊరిక మీకు అర్థమయ్యే దానికోసం అనుసంధానం ఊరికి జ్ఞాపకం చేస్తాను నేను. 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడిన మాట మనకు కనబడతాయి. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుతా చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అన్నాడు. ఇది ఊరిక అంటే భూలోకములో జరిగినటువంటి సంభవాలేవి. కానీ పరలోకములో క్రీస్తు న్యాయపీఠం దేవుడు దాచి ఉంచాడు అనే సంగతిని అక్కడ ఆ భక్తులు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దావీదు గారు ఏమని జ్ఞాపకం నువ్వు దాచి ఉంచావయ్యా నా కన్నీళ్ళు అంటే మనము, అర్థమవుతుందా? ప్రభు రాజ్యము కొరకు ప్రభు ఆయన కన్నీరు కార్చి, అర్థమవుతుందా? కన్నీరు కార్చి శ్రమపడి వేదన పడి ఆయన ఎంత వేదన పడి మరి ఆత్మల రక్షణ కొరకు తన దేహాన్ని, జీవితాన్ని, ప్రాణాన్ని పెట్టాడో ఆ విషయాన్ని మనం ఎరిగి మన ప్రభువు వలె మనము ఆత్మల కొరకు అంటే అర్థమవుతుందా? సంఘాల క్షేమం కొరకు, ప్రభువు పని కొరకు, ప్రభు యొక్క రాజ్యము కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత కన్నీరు కారుస్తామో ఆ కన్నీటిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. ఏవి తీర్పులోనికి వస్తాయి అంటే మనము చేసే ప్రార్థన ఊరికపోదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసామన్నాడు, ప్రార్థన చేసినంత ఊరకపోదు. అది ప్రార్థన వింటాడు. అక్కడ జ్ఞాపకం హిజ్కియా చేశాడు. ఆ కన్నీరు జ్ఞాపకం, నువ్వు కార్చిన కన్నీరుని చూశానయ్యా అన్నాడు. అలాగే దావీదు గారు జ్ఞాపకం చేస్తూ అన్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచావు, ఆ పుస్తకంలో రాసి ఉంచావు, వాటిని దాచి ఉంచావు, వాటిని బయటికి తీసుకొస్తావు. నేను వచ్చినప్పుడు ఇదిగో నీవు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన, ఇదిగో నా కొరకు చేసినది, నా ఆత్మల కొరకు చేసింది, నా దేశం కొరకు చేసింది, నా సంఘము కొరకు చేసింది, నా ప్రజల కొరకు చేసింది,
నా భక్తుల కొరకు చేసింది, ఇదిగో నా పిల్లలు ఆరోగ్యం కొరకు, నా పిల్లల యొక్క క్షేమం కొరకు మీరు చేసిన ప్రార్థన ఆ ప్రతిఫలం ఇదిగో అని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే సంగతిని మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాను. ఇప్పుడు ఎన్ని సంగతులు? 4 విషయాలు. న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షంగా నిలబడినప్పుడు ఈ దేహముతో జరిగించిన వాటిని ఏవేవి ఆ తీర్పులోనికి తీసుకుని వస్తాడు అంటే ఆ 4 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, మంచి పోరాటం అనగా విశ్వాసమును కాపాడుకునుట. రెండవది, మనము దేవుని కొరకు శ్రమలు, పరీక్షలు అనుభవించిన విధానం, వాటిని జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాయి, ఆ తీర్పులోనికి తీసుకుని వస్తాయి. మూడవది, మన నమ్మకత్వం, మన దేవుని ఎడ మనం ఎంత నమ్మకంగా ఉంటాం, దేవుని పని ఎడల ఎంత నమ్మకంగా ఉంటాము, దేవుని ఆ ధనము ఎడల ఎంత నమ్మకంగా ఉంటాము, దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా జీవిస్తామో ఆ నమ్మకత్వాన్ని బట్టి బహుమానాలు ఉంటాయి, అవి తీర్పులోనికి తీసుకురాబడతాయని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వది, మనము దేవుని కొరకు, దేవుని ఆశ తీర్చబడాలని, దేవుని చిత్తము నెరవేర్చబడాలని, నశించిపోతున్న ఆత్మల పట్ల అసమాధానముతో ఉన్నవారు, అవిధేయతలో ఉన్నవారిని, లోకాన్ని ప్రేమించే మనుషుల సంఘాల క్షేమం కొరకు, ఆ విశ్వాసుల యొక్క బాగు కొరకు, ఆ రక్షణ, విశ్వాసుల యొక్క క్షేమం కొరకు మనము చేసే ప్రార్థన కన్నీరు, విశ్వాసుల యొక్క భక్తుల యొక్క కన్నీరు జ్ఞాపకములోనికి వస్తుంది. అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన అక్కడ జ్ఞాపకములోనికి, తీర్పులోనికి తీసుకురాబడతాయి. దానికి బహుమానాలు ఉన్నాయని, ఫలాలు ఉన్నాయని, మన పోరాటానికి ఫలం ఉంది, మన పరీక్షలకు ఫలం ఉంది, అర్థమవుతుందా? మన నమ్మకత్వానికి ఫలం ఉంది, కిరీటాలున్నాయి, మనము చేసే ప్రార్థనకు ఫలము అనుభవిస్తాము. మరి ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇంకా మనము దాని గురించి ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొనవచ్చును. ఏమిటంటే ఇక్కడ కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 5వ చరణంలో కూడా ఆ మాట అక్కడ జ్ఞాపకం చేశాడు. అది సందర్భం వేరైనప్పటికీ అక్కడ మనం ఊరికి జ్ఞాపకం చేసుకోవటానికి 5వ చరణంలో అన్నాడు, కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు ఆ సంతోష గానముతో పంట కోసెదరు 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 అన్నాడు. అంటే బహుమానం తీసుకుంటారు అని అర్థం అన్నమాట. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత ఆ బహుమానాలు ఆ ప్రార్థనకు ఉంటాయంట. దేవుడు ఎంత గొప్పవాడండి, దేన్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం చేసే ప్రతి దానికి ఫలం ఉంది, దేన్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం అనుకుంటాం అదేందిలే ఇదేందిలే మనం అని లెక్క లేకుండా కొన్ని తీసివేసుకుంటూ ఉంటాం, తోసివేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అలా కాదు, ప్రతిదానికి లెక్క రాసి పెడుతున్నాడు, ప్రతిదాన్ని పుస్తకంలో రాసి పెడుతున్నాడు, ప్రతిదానికి ఆ తీర్పు తీరుస్తా, ప్రతిదానికి బహుమానము ఇస్తాడు, ప్రతిదానికి బహుమానం. నీ కన్నీటికి, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది, నీ విశ్వాసానికి, నీ పోరాటానికి ప్రతిఫలం ఉంది, నీ శ్రమలకు ప్రతిఫలం ఉంది, నీ పరీక్షలకు ప్రతిఫలం ఉంది, నువ్వు నమ్మకంగా, నీ నమ్మకత్వానికి ప్రతిఫలం ఉంది అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, సమయము అయిపోవచ్చింది. ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిచేస్తాను. నేను వివరించడం లేదు ఇంకా. మరి 5వ విషయము, మత్తయి రాసిన సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో, మనం అందరం ఎరిగిన వాక్యమే 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు చదివితే అక్కడ ఒక మాట రాయబడిన మాట, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేస్తున్నాం.
మిమ్మును చేర్చుకో. ప్రభువు తన శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అయితే ఇక్కడ మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టే. అన్ని జ్ఞాపకము చేస్తూ అక్కడ ప్రతి దానికి ఫలమన్నాడు, ప్రవక్త ఫలమన్నాడు, నీతిమంతుని ఫలమన్నాడు, అక్కడ శిష్యుని ఫలమన్నాడు, చిన్నవారిలో ఒకనికి చన్నడు ఏమన్నాడు అక్కడ, చన్నీళ్లు తాగనిచ్చిన ఒక గిన్నెడు చన్నీళ్లు అన్నాడు, గిన్నెడు చల్లనీళ్ళు. దీన్ని మనము ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అంటే అక్కడ జ్ఞాపకం చేస్తారు, ప్రభు సేవలో మనము ఇచ్చే ప్రతి సహకారము మనం అనుకోవటం మనం చేశాము అయిపోయిందిలే అనుకుంటాం, కానీ ప్రభు మాత్రం గిన్నెడు చల్లనీళ్ళకు కూడా విడిచిపెట్టంట. గిన్నెడు చల్లనీళ్ళు, ఒక గిన్నెడు, ఒక కూర గిన్నెతో, ఒక చిన్న గ్లాస్ తో, ఒక గిన్నెతో నిచ్చిన నీళ్లు కూడా లెక్కలోనికి తీసుకుంటాడట. ఆ తీర్పులో లెక్కలోనికి తీసుకుంటాడట. మనం ఎంత ఖర్చు చేస్తున్నామో దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఎంత సహకారులుగా ఉంటున్నామో అవి తీర్పులోనికి వస్తాయి, తీర్పులోనికి వస్తాయి. మా ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అక్కడ ఉండవలసిందే, కానీ ఇవన్నీ అక్కడికి రావు, ఆ తీర్పు దగ్గరికి రావు. కానీ మనము చేసే ఈ క్రియలు ఏ క్రియలవి అంటే మంచి క్రియలు, మంచి క్రియలు. మనమిచ్చే సహకారం దేవుని సేవ కొరకు మనం ఏమి చేస్తామో ఎలా సహకరిస్తామో వాటి ఫలమును పొందుకుంటాము. నేను చెప్పడంలా ప్రభువు చెప్తున్నాడు, గిన్నెడు చల్లనిస్తే ఆ ఫలము పోదు, దాన్ని నేను భద్రంగా తిరిగి ఇస్తాను. అది లెక్కలోనికి తీసుకురాబడతాది అన్న 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు సేవలో సహకారమును అందించే అందించే విధానము కూడా ఏమిస్తామో ఏం చేస్తామో దానికి ప్రతిఫలము మనకు దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా ఇస్తాడు, లెక్కలోనికి తీసుకుంటాడు, తీర్పులోనికి తీసుకొస్తాడు. అవి బయలుపరచబడతాయి, ప్రత్యక్షంగా వాటిని మన ముందుంచుతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము నిలబడినప్పుడు ఏవేవి తీర్పులోనికి తీసుకురాబడతాయి అంటే 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 మన పోరాటము, మన విశ్వాసము, అర్థమవుతుందా? 2వది మన పరీక్షలు, మన శ్రమలు. 3వది ఆ శ్రమలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఆ నమ్మకత్వానికి కిరీటం ఉంది, మన తీర్పులోని తీసుకురాబడతాయి. 4వది మనం కార్చే కన్నీరు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఉంది, 5వది మనము ప్రభు సేవలు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి ప్రతి చిన్న ఖర్చు, అది కొంచెమైన ట్రాక్స్ కొరకు ఖర్చు పెట్టినా, ఒక చిన్న ఏదైనా ఒక భోజనం నీళ్ళు ఇచ్చిన ప్రభువుకు పని కొరకు ఆ నీళ్లు కూడా లెక్కలోనికి తీసుకొని వస్తాయన్నాడు. ఇంకా ఎంత ఖర్చు ఇస్తే ఎంత బహుమానం ఉంటుందో చూడండి ఒకసారి. 5 విషయాలు మనం ప్రభు సేవలో సహకరించిన వారికి, ఖర్చు పెట్టే వారికి దేవుడు బహుమానం ఉందన్నాడు. ముగిచేస్తున్నాను. 6వ విషయాన్ని అక్కడే చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ముగిస్తున్నాను. 6వ విషయం అక్కడ జ్ఞాపకం చేశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట జ్ఞాపకం చేస్తూ చెప్పాడు. ముగిచేస్తున్నాను. 6వ అధ్యాయం, 2వ తిమోతి 6వ అధ్యాయం 8వ వచనం ఏమన్నా అంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును అన్నాడు. ఈ కిరీటం అనేది ఎవరికి అనుగ్రహించబడిందంటే ప్రభు రాకడ కొరకు నిరీక్షించే వారికి, ఎదురు చూసే వారికి. అర్థమవుతుందా? నిరీక్షించే, ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి అన్నాడు. అంటే ప్రభు మీద గురి కలిగి, ప్రభు మీద ఆనుకొని ప్రభువే చూస్తూ, నా ప్రభు నా కొరకు వచ్చాడు, సిలువలో శిక్షణ అనిపించాడు, మరణించి మరణముల నుంచి తిరిగి లేచాడు, నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు, నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, అన్ని విషయాల్లో నాకు సహాయం చేశాడు,
ఇప్పుడు ఈ లోకమును తప్పించుకొని వెళ్ళిపోవడానికి నా ప్రభు వస్తాడు. నా ప్రభు వస్తే ఇవన్నీ పోతాయి. నా ప్రభువుతో నేను ఉండటానికి వెళ్తాను. ప్రభు వస్తాడు అని ఎదురు చూసే వారికి బహుమానం ఉందట. ఎంత గొప్ప దేవుడు మనం గమనించవలసిన వారమని. అపేక్షించు వారికి, ఎదురు చూసే వారికి కూడా అన్నాడు, నువ్వు నా కొరకు ఎదురు చూసావు కదా, ఇదిగో నేను వచ్చాను, ఇదిగో ఈ కిరీటం నీకు ఇస్తున్నాను అని ఆ న్యాయపీఠం ఎదుట ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడట. మా ప్రియులారా, ఊరకనే కాదు, మనం ఆలోచించాలి. ఈ భూమి మీద దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని నరకమును పోకుండా రక్షించడానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ శిక్షను అనుభవించి మరణించి తిరిగి లేచి మనల్ని గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ ఇచ్చి ఇదిగో భూమి మీద మీరు ఆయుష్లో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, అన్ని విషయాలు మీకు ఇచ్చినప్పుడు మీరు కొన్ని సంపాదించుకోవాలి. ఒకప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడవలసి వస్తుంది. అప్పుడు తల దించుకోకూడదు, అప్పుడు ఎత్తుకోవాలి తల, అప్పుడు బహుమానాలు పొందుకోవాలి, ఫలాలు పొందుకోవాలి, అవన్నీ మనం నింపుకోవాలి, ఆనందముతో ఉండాలి. అలా చేయాలంటే భూమి మీద ఉన్నప్పుడే మనము చేయవలసింది. అందుకనే పౌల జ్ఞాపకం చేస్తూ, నేను భూమి మీద ఉన్నప్పుడు అన్ని చేశాను, ముగించుకున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను, కిరీటం నాకు ఉంది అన్నాడు. 6 విషయాలు ఆ తీర్పులోనికి వస్తాయని, అవి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రతిదీ జ్ఞాపకంలో ఉంచాడు, ప్రతిదీ రాస్తాడు, ప్రతిదీ తీసుకొస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఈ లోకంలో మనం ఏవి చేయవలసి ఉన్నదో వాటిని జ్ఞాపకం చేశాడు, ప్రభు జ్ఞాపకం చేశాడు. వాటిని మనం సిద్ధపడుతూ ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. అందరికీ వందనాలు.